Headlights on the highway. If you only knew, being back here always makes me think of you. When the world is hello guys, అందరూ బాగున్నారు అనుకుంటా. ఫైనల్లీ ఇంకో లాంగ్ వీడియో, ఈరోజు ఏం కంటెంట్ చేయాలో అర్థం కాలేదు. సరే అని ఫోన్ తిప్పుతుంటే సడన్గా ఒక కంటెంట్ దొరికేసింది, మనకి లిఫ్ట్ వచ్చేసింది. మనం కిందికి వెళ్ళి మాట్లాడదాం, సరేనా? పదండి. లిఫ్ట్ వచ్చేసింది, కిందికి వెళ్ళి మాట్లాడదాం. మనం వెళ్ళాల్సింది 0. ఇక్కడ చూస్తే అన్ని ఫ్లోర్లకి ఏం లేదు, బట్ 0 మాత్రం గ్రీన్ కలర్లో ఉంది బటన్. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. 0కి ఏం బ్యాడ్జ్, ఏం యాక్సెస్ ఇష్యూ ఉండదన్నమాట. సారీ, అరుస్తుంది లిఫ్ట్. సో ఇక్కడ గ్రీన్ అంటే ఎవరైనా ప్రెస్ చేసి, డెలివరీ బాయ్స్ ఎవరైనా ఇక్కడ వస్తే, కొరియర్ వాళ్ళు ఎవరైనా 0 ప్రెస్ చేసి కిందికి వెళ్ళిపోవచ్చు. బట్ వేరే బటన్లకి గ్రీన్ లేదు చూడండి అక్కడ ప్రెస్ చేయడానికి. ఎందుకంటే వేరే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ మన బ్యాడ్జ్ ఉంటుంది, మన ఈ బ్యాడ్జ్ ఉంటుంది. ఈ బ్యాడ్జ్ ఉంది కదా, ఇక్కడ పెడితేనే వేరే ఫ్లోర్కి వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. సో అదనమాట సంగతి. సో కిందికి వచ్చేసాము మనము. ఇప్పుడు లాస్ట్ టైం ముందర ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళాము కదా, ఈసారి మనం వెనకాల డోర్ నుంచి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. ఈ డోర్ నుంచి బయటికి వెళ్తే నేను చూపించా కదా షార్ట్లో, మీకు ప్లే స్టేషన్ దొరికింది డస్ట్బిన్ దగ్గర అని. సో అక్కడికి వస్తాం. కనబడుతుందా మీకు? కనబడుతుంది కదా డస్ట్బిన్. ఇక్కడే నిన్న ప్లే స్టేషన్ దొరికింది మనకు. సో ఈరోజు కూడా ఏదో పడేస్తున్నారు, చూద్దాం ఏముందని. ఏం లేవు ఈరోజు, అట్ట డబ్బాలు మాత్రం ఉన్నాయి. ఈరోజు ఏం లేవు. ఇంకా నిన్న ప్లే స్టేషన్ ఉంది, మొన్న అయితే ఏదో ర్యాక్ కూడా ఉంది, అది కూడా పైకి తీసుకెళ్ళాము. ప్లే స్టేషన్ ఇప్పుడు నిన్న దొరికిన ప్లే స్టేషన్ పైన ఇంట్లో ఉంది, పనిచేస్తుంది అది. సరే, మా అమ్మ ఇండియాకి వెళ్ళాక ఎవరైనా అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తామనింది. సరే అని ఇంకా పైన పెట్టుకున్నాము. ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకొస్తాము. అక్కడ బంధువుల్లో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం ప్లే స్టేషన్ 3 అది. సో అదే ప్లాన్ ఇప్పుడు ప్లే స్టేషన్ 3కి. సో ఈ వీడియో దేనికోసం చేస్తున్నా అంటే, నేను చెప్పా కదా లాస్ట్ ఒక లాస్ట్ 10 days బ్యాక్ నేను ఒక ట్రిప్ వెళ్ళా 1 week అని. ఆ ట్రిప్లో మేము 3 countries విజిట్ చేసామని కూడా చెప్పా. పాత వీడియోస్ మీరు చూసింటే తెలుస్తుంటుంది, చూడకుంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో పాత వీడియోస్ ఉన్నాయి. సో అక్కడ నేను చెక్ రిపబ్లిక్, జర్మనీ, ఆస్ట్రియా అవన్నీ వెళ్ళా. సో చెక్ రిపబ్లిక్ నిన్న ఫోన్ ఇందాక మార్నింగ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు చెక్ రిపబ్లిక్ మంచి వీడియోస్ దొరికినాయి అనమాట. మంచి విజువల్స్ నేను రికార్డ్ చేసిన అక్కడున్న మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అవన్నీ దొరికినాయి. సో సరే, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను వీడియోస్ని ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా కూర్చొని. సో ఆ వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ పెట్టి మీకు చూపిస్తా. చెక్ రిపబ్లిక్ వీడియోస్ ఎంజాయ్ చేస్తారనుకుంటా, చాలా బాగుంటాయి విజువల్స్. చాలా అందంగా ఉంటుంది చెక్ రిపబ్లిక్ చాలా అందమైన ఒక కంట్రీ. ఇది ఒక యూరోప్లో ఉన్న ఒక కంట్రీ చెక్ రిపబ్లిక్. ఈస్టర్న్ యూరోప్లో ఉంది. ఎలా అంటే దీన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటారు. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని ఎందుకంటారంటే, దీన్ని ఈ కంట్రీకి ఇది సీ కానీ ఓషన్ కానీ ఏ రివర్ కానీ ఏం తగలదనమాట. కింద ఆస్ట్రియా, పక్కన జర్మనీ, ఆ పక్క పోలాండ్, అలా మొత్తం ల్యాండ్ అంతా కవర్ అయిపోయింది. సో ల్యాండ్ మధ్యలో లాక్ అయిపోయిన ఒక కంట్రీ ఇది. సో మనకి బాగుంటుంది, అందమైన కంట్రీ, చాలా అందమైన కంట్రీ. అది కాక ఇక్కడ యూజ్ చేసే కరెన్సీ యూరోస్ కాదనమాట. యూరోప్లో ఉన్నా కూడా కరెన్సీ ఇక్కడ యూజ్ చేసేది వీళ్ళు చెక్ క్రౌన్ అంటారు. సో అది యూరోప్ కన్నా తక్కువే రేటు, బట్ కరెన్సీ వేరు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ కంట్రీలో కరెన్సీ వాల్యూ తక్కువ ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. నాకైతే దేవుడా అసలు మేము 4 వెళ్ళి తిన్నాము హోటల్లో. 4 వెళ్ళి తింటే మాకు ఎంత పడిందంటే బిల్లు 65 యూరోలు పడింది యూరోస్లో. అదే నేను ఫ్రాన్స్లో కానీ, ప్యారిస్లో కానీ, లేకపోతే జర్మనీలో కానీ, వేరే కంట్రీస్, స్విట్జర్లాండ్ ఎక్కడైనా తింటే నాకు 40 యూరోలో మొత్తం బిల్ అయిపోయేది ఇండియన్ రెస్టారెంట్లో. సో అంత కాస్ట్లీ అనమాట. ఇక్కడ మాకు దొరికే ఒక బటర్ నాను ఇక్కడ ఫ్రాన్స్లో 3 యూరోలకి అంటే 250 రూపాయలకి దొరికే ఒక బటర్ నాను అక్కడ మాకు చెక్ రిపబ్లిక్లో అదే సేమ్ బటర్ నాను 800 పడింది. 10 యూరోలు ఒక బటర్ నాను. చాలా కష్టంగా ఉంది. బట్ ఓకే, మంచి కంట్రీ, విజిట్ చేసాం, ఎంజాయ్ చేసాం, దుమ్ము లేపినాం అక్కడ. అసలు చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా. విజువల్స్ అవన్నీ అందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. బట్ రికార్డ్ చేసేదంతా ఫోన్లోనే, చిన్న ఫోన్లో రికార్డ్ చేస్తా. ఆ టైంలో మన దగ్గర కెమెరా లేదు కాబట్టి. సో ఇంకా చూద్దాం వీడియోస్ అన్ని, పదండి. సో
సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి నా సీట్ అనమాట రీజియో జెట్ ట్రైన్లో. ఇది వచ్చి మేము ఆస్ట్రియాలో వియనాలో ఎక్కినాము. సో స్టాప్ వచ్చి డ్రాప్ వచ్చి మాకు ప్రాగు, చెక్ రిపబ్లిక్. అండ్ ఇది వచ్చి చెక్ రిపబ్లిక్ రైల్వేస్. ఇది ఆస్ట్రియన్ రైల్వేస్ కంపేర్ చేస్తే ఎంతో బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఏదో ఫ్లైట్ లాగా మాకు ఫుడ్ అంతా ఫ్రీగా ఇచ్చారు అందరికి, అన్ని ప్యాసింజర్స్కి ఇచ్చారు ఫుడ్ అంతా. ఇదేదో ఇచ్చారు, మొత్తం పొటాటో స్మాష్డ్ ఫుడ్. ఇది ఏమంతా గొప్పగా లేదు, బట్ ఫుడ్ ఇచ్చారు ఏదో ఒకటి, పర్లేదు. సరే అని ప్రాగ్ వచ్చేసాము. ప్రాగ్ రాగానే బయటికి వస్తే స్టేషన్ నుంచి ఇలా ఉండింది అనమాట. ఏదో మిడిల్ ఈస్ట్లో టర్కీయో లేకపోతే దుబాయో వచ్చినట్టు ఉండింది, బట్ అందంగా ఉండింది ఆ ఆకాశం అంతా. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇవన్నీ వీధులు అనమాట ప్రాగ్లో. సరే అని మన చిన్న ఫోన్ తీసి బుడ్డి ఫోన్ తీసి అలా రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్. బేసికల్లీ ప్రాగ్ వచ్చి ఆర్కిటెక్చరల్లీ చాలా రిచ్ కంట్రీ. ఐ మీన్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇంకా వాళ్ళ ఐ మీన్ యూరోప్లో వేరే సిటీస్లో కూడా ఆర్కిటెక్చర్ ఉంది కానీ, బట్ వీళ్ళు ఇంకా బాగా దాన్ని ప్రిజర్వ్ చేసి ఇంకా బాగా దాన్ని పాలిష్ చేస్తున్నారు అనమాట. వేరే కంట్రీస్ కొంచెం మర్చిపోతున్నారు ఈ మధ్య, బట్ వీళ్ళు అలా ప్రిజర్వ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. అండ్ ఇదైతే నాకు మెంటల్ ఎక్కేసింది. మేము తొందరగా ఆస్ట్రోనామికల్ టవర్కి వెళ్తున్నాము, బట్ నేను ఆపి ఇప్పుడు లేట్ అయితే అయింది కానీ అని చెప్పి ఈ స్ట్రీట్ ఒక ఫోటో తీసిన, వీడియో తీసిన. అండ్ ప్రాగ్లో ఫేమస్ లోకల్ ఫుడ్ అనమాట. చెక్ రిపబ్లిక్లో ఏంటంటే చిమ్నీ బ్రెడ్ అంటారు. సో నాకు రాకముందు నుంచి చాలా ట్రై చేయాలని చాలా లైక్ ఒక ఇంపేషన్గా ఉన్నాను అనమాట, ఎక్సైటెడ్గా ఉన్నాను. సరే అని వచ్చాక ఇక్కడ ఆతృతతో సరే అని కొనుక్కున్నాం. ఒక్క చిమ్నీ బ్రెడ్ వచ్చి మాకు 800 దాకా పడింది 10 రోజులు. సో ఏం లేదు, చూస్తున్నారు కదా, బ్రెడ్ లోపల ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ పెట్టి పైన ఒక స్ట్రాబెరీ పెట్టి చేస్తారనమాట. సింపుల్, ఏమంత గొప్ప లేదు, బొక్కలాగా ఉన్నది అంతా ఇది. సో ఇలా ఉన్నిందనమాట ఎండ్ ప్రోడక్ట్. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్. అండ్ సరే అని ఆ చిమ్మి బ్రెడ్ తినేసి ఏదో మరీ హెవీ ఉండింది బాబు, అసలు నా వల్ల అవ్వలేదు. సరే అని తినేసి ఎలాగో ఇక్కడ సెంటర్కి వచ్చాము. ప్రాగ్ సెంటర్ ఇది అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెంటర్స్ ఎవర్ నేను చూసింది యూరోప్లో. నేను ఇంతవరకు ఇంత బ్యూటిఫుల్, ఇంత అందమైన ఒక సెంటర్, ఇంత అందమైన ఒక స్క్వేర్ అస్సలు చూడలేదన్నమాట. చాలా అందంగా ఉండింది. చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంది అసలు, వేరే లెవెల్లో ఉండింది అనమాట. ఆ తర్వాత సెంటర్ నుంచి ఎలా నడుచుకుంటూ ఫైనల్లీ ఇక్కడ ప్రాగ్లో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్కి వచ్చేసాం. కనపడుతుంది కదా, చాలా మందికి తెలుసుంటుంది ఆల్రెడీ. ఇది వచ్చి మన చార్ల్స్ బ్రిడ్జ్. ఇది చాలా మందికి తెలిసింటుంది పేరు, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇది చార్ల్స్ బ్రిడ్జ్. ఇది 13th సెంచురీలోనో 14th సెంచురీలోనో కట్టినారు. ఇది అప్పట్లో ఇది ఓన్లీ రూట్ అనమాట. ఇది దేనికి అంటే ఈస్టర్న్ యూరోప్, ప్రాగ్ ఉండేది ఈస్టర్న్ యూరోప్లో కదా. సో ఈస్టర్న్ యూరోప్కి వెస్టర్న్ యూరోప్ మధ్య బిజినెస్ చేయడానికి, ట్రేడింగ్కి ఓన్లీ రూట్, ఓన్లీ బ్రిడ్జ్ అనమాట. అండ్ ప్రాగ్లో ఓల్డ్ టౌన్ నుంచి అక్కడ క్యాజిల్కి వెళ్ళడానికి కూడా ఒకే రూట్ ఇది. సో చాలా ఫేమస్. ఇప్పుడేమో టూరిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు. అండ్ ఎంతమంది టూరిస్టులు వచ్చినా కూడా అందం అయితే పోలేదు, అలానే ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అసలు చూస్తుంటారు కదా ఎంత అందంగా ఉందో. అలానే నాకైతే మీకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకైతే డిస్ట్రాక్షన్ లాగా ఉంది. ఆ అందం, ఆ బ్యూటీ అంతా, ఆ బ్రిడ్జ్ది ఎంత అందంగా ఉంది అసలు, వేరే లెవెల్. నెక్స్ట్ ప్రాగ్ ఈఫిల్ టవర్కి బయలుదేరితే ఇదేదో కార్ పైన యాంటీనా కనపడింది. ఏంద్రా అని బాబుని చూస్తే ఇది గూగుల్ మ్యాప్ యాంటీనా అంట. తర్వాత మన ఈఫిల్ టవర్ తమ్ముడిని చూద్దామని వెళ్తే ఈఫిల్ టవర్ లాగా కింద లేదు, అది ల్యాండ్ పైన చూసే కొండ పైన ఉందన్నమాట. 299 స్టెప్స్, చాలా హై, 56 మీటర్స్ హైట్ ఆల్మోస్ట్. సో కష్టపడి విజువల్స్ చూసుకుంటూ అంతమైన పైకి ఎక్కినాము. సో ఇలా పైకి వస్తే ఇక్కడ ఉందన్నమాట మన ఈఫిల్ టవర్. ఒక తమ్ముడు, పెట్రిన్ టవర్ అంటారు దీన్ని, పిఈటిఆర్ఐఎన్, పెట్రిన్ టవర్ అంటారు. ఇది వచ్చి 1891లో బిల్డ్ చేశారు. దీని హైట్ 63.5 మీటర్స్ అంట, చదివి చెప్తున్నా మీకు. సో ఇది స్టార్టింగ్లో అబ్జర్వేషన్ టవర్ లాగా యూజ్ చేసినారు, తర్వాత అలా అని ఇప్పుడు టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది. మన ఈఫిల్ టవర్ తమ్ముడు అంటారు. పక్కనే ఈఫిల్ టవర్ బొమ్మ కూడా ఉంది, కనపడుతుంది అనుకుంటా మీకు, చూడండి. సో తమ్ముడు అంటారు, ఈఫిల్ టవర్ తమ్ముడు దీన్ని.
అండ్ ఈ ప్రాగ్కి వెళ్ళిన ట్రిప్ అయితే చాలా క్విక్ ట్రిప్ అనమాట. ఒక డేలో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. సో ఇలా కార్లో ట్యాక్సీ తీసుకుని, ట్యాక్సీకి ఒక 2000 అయింది. సో ట్యాక్సీ తీసుకొని మేము ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయాము. ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయి సో అక్కడ నుంచి ట్రైన్ స్టేషన్ వచ్చింది చూడండి. ట్రైన్ స్టేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వియన్నా నైట్. అండ్ వియన్నాకి వచ్చి ఫుల్ టైర్డ్ అనమాట. సో ఫుల్ పడుకున్నాం. అండ్ విజువల్స్ నచ్చినాయి అనుకుంటా. నచ్చితే థ్యాంక్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, వీడియో నచ్చితే. ఓకేనా, ఇలాంటి కంటెంట్ బాగా ఎక్కువ వస్తుంది మీకు. ఓకే, క్వాలిటీ వేరే యూట్యూబర్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఉండొచ్చు, బట్ మన ఛానల్ కొత్తది కాబట్టి ఇంప్రూవ్ అవుతున్నాం డైలీ. ఫ్యూచర్ వీడియోస్ ఇంకా పాలిష్డ్గా ఇంకా బాగా పెడతాము. సో అప్పటి వరకు ప్లీజ్ 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 అడ్జస్ట్ అవ్వండి. ఫర్ షూర్ మంచి కంటెంట్, మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అలా వేరే కంట్రీస్ ప్లాన్ చేస్తున్నా, జూన్, జూలై, ఆగస్ట్లో. సో వెళ్తే అది కూడా రికార్డ్ చేస్తాను మీకోసం. సో ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ మీకోసం నేను తీసుకొస్తాను మీ ముందుకి. ప్లీజ్ 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 ప్లీజ్. సరే అయితే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. టాటా, బాయ్. ఓకేనా? దగ్గు ఎక్కువైపోయింది 2 రోజుల నుంచి. సరే, బట్ సరే, వెళ్ళక ముందు ఒక విజువల్, మన అపార్ట్మెంట్ విజువల్ అలా చూసేద్దాం. ఓకేనా, పదండి. ఈవినింగ్ రిలాక్సింగ్ ఇక్కడ కూర్చోవడానికి అపార్ట్మెంట్ కిందనే ఇలా చిన్న పార్క్ లాగా బెంచెస్, ఇది ఒక బెంచు, ఇలా నేచర్ ఎంజాయ్ చేసేటట్టు ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనమాట. ఇక్కడ బాగుంది కదా. మన బండ్లు అక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయా బండ్లు? జూమ్ చేద్దాం. అక్కడ ఉన్నాయి మన 2 బండ్లు. సో అదనమాట. సరే, నేను వెళ్తున్నా అయితే.